ఉంది. అగో వెన్నెల బుజ్జి మంచిగా తయారైంది, ఏడుకోయింది. ఇట్లా కామెంట్స్ వస్తేనేమో మంచిగా ఏదో గుడి పాత గుడి లెక్కనే ఉన్నదని మీకు అర్థమైనట్టున్నది కదా. అవు మళ్ళా నేను కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఒక పాత గుడికి వచ్చిన. ఇది కూడా 500 ఏండ్ల సందు ఉన్నది ఈ గుడి. ఇది ఎక్కడో లేదు, మన భాగ్యనగరంలోనే ఉన్నదుల్లా. కార్వన్లున్న శ్రీ కేసరి హనుమాన్ మందిర్కి వచ్చిన. మనమైతే మన ఊర్లలో గుడి అంటాము, కానీ ఇక్కడ మందిర్ అంటారు. ఎందుకంటారో కూడా లోపలికో చెప్తా. అట్లనే ఈ గుడికున్న ఛత్రపతి శివాజీ మహారాజుకి ఆళ్ళ గురువుకి సంబంధం ఏంది, మరి గుడికి వస్తే ఏం మొక్కుకుంటే ఏం కోరికలు నెరవేరుతాయి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పాలి కదా. మెల్లమెల్ల చెప్తా, లోపలికి పోదాం. ముందుగాలనైతే దర్శనం చేసుకొని అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రిగా. అసలు గుడి లోపలికి రాగానే మొత్తం చుట్టూత యాప చెట్లు, మంచిగా రాగి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి, చాలా రకాలు. మరి కార్వాన్లు ఉన్న శ్రీ కేసరి హనుమాన్ మందిర్కి రావాలంటే మీకు అడ్రస్ చెప్పాలి కదా. మన సికింద్రాబాద్ నుండి జియాగూడకు 2వ నెంబర్ బస్సు వస్తుంది కదా. గా బస్సు ఎక్కితే సర్రాసి ఈడికే దించుతుంది, గుడి ముంగల్ని దించుతుంది. ఇంకా అట్లా కాకుండా మేదీపట్నం పోయే తవ్వు ఉంటుంది కదా నుల్లా, అట్లా కూడా రావచ్చు. ఆ మెయిన్ రోడ్ కాడ దిగితే ఆ నుంచి ఆటో పట్టుకొని వచ్చినా కూడా 50 రూపాయలు. ఇలా రేపు ఇక ఆటోలలోకి 50 రూపాయలు 80 రూపాయలు లేని రారాయే. బుక్ చేసుకున్నా కూడా సర్రాసి ఈడికే దించుతారు వాళ్ళు. ఇగో ఇవాళ రేపట్లో మొత్తం గూగుల్ తల్లి ఎటు పోయినా కూడా అడ్రస్ చెప్తుంది. మన అందరం గన్నది చూస్తున్నాం కదా. శ్రీ కేసరి హనుమాన్ మందిర్ అని కొట్టుంది, గుడి కాదుల్లా మందిర్ అని కొడితేనే ఇడికి తీసుకొని వస్తారు. ఇక్కడ పంతుళ్ళని మన ఊర్లోనే అయితే ఏ గుళ్ళ కానీ పంతుళ్ళు అయ్యగారులు అంటాము, లేకపోతే సాములోరు స్వామీజీలు అంటాం. కానీ ఇక్కడ మహారాజ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పంతులందరూ మహారాష్ట్ర నుండి వచ్చింది కాబట్టి అక్కడ మహారాజ్ అని పిలుస్తారు వాళ్ళని. ఇక్కడ కూడా అందరూ మహారాజ్ అని అంటారు. ఇప్పుడు లోపలికి పోయి మంచిగా ఒక్కొక్క గుడిని, అంటే శివాలయం ఉంది, అమ్మవారి గుడి ఉన్నది, ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు సమర్థ రామదాస్ వాళ్ళ అయినది కూడా విగ్రహ ప్రతిష్టాపన చేసిండ్రు. అవన్నీ చూపించుకుంటా ఈ గుడి ఎందుకు కట్టిండ్రు, ఏం కథ మొత్తం వివరంగా చరిత్ర అంతా చెప్తా రాండ్రిగా నాతోని. లోపలికి రాగానే చిన్నగా శివయ్య విగ్రహం అంటే శివలింగాన్ని కూడా పెట్టింది, ఇక్కడ ప్రతిష్టాపన చేసిండ్రు. చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నది. శివయ్యకి ఇష్టమైన రోజు సోమవారం కదా, సోమవారమే కాకుండా నిత్యం ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారు. శివయ్యకు మంచిగా జలాభిషేకం చేసి పూజలు కూడా చేస్తారు. మీకు కూడా చూపిస్తున్నా కదా, మంచిగా మొక్కుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ గురువు సమర్థ రామదాస్. ఇక్కడ శ్రీ కేసరి హనుమాన్ మందిర్లా స్వయంభుగా ఉన్న మన హనుమాన్ విగ్రహాన్ని తయారు చేసింది మన సమర్థ రామదాసే. అసలు ఈ గుడి 500 ఏండ్ల కిందితి. ఆ చరిత్ర ఏంది, మళ్ళీ ఇది కూడా మూసీ నది బందుకే ఉన్నది. ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కసారి వచ్చిపోండి. ఇక్కడ నేను ఇందాక చెప్పినా కదా, ఇక్కడ అందరినీ మహారాజ్ అంటారు, పంతుళ్ళు అనరు అని. ఇక్కడ ప్రజెంట్ అయితే 11వ తరం నడుస్తున్నదిలా, అంటే స్వాములోరికి పూజలు అందించుడు సేవలు చేసుట్లా 11వ తరం నడుస్తున్నది. 1వ తరం నుంచి 10వ తరం వరకు ఎవరైతున్నారో వాళ్ళు కాలం చేస్తారు కదా, వాళ్ళ ప్రతి ఒక్క ఫోటోలు కూడా ఇక్కడ చుట్టూత లోపల ఉన్నాయి. ఈ గుడి చుట్టూ చూస్తే ఒక ఇల్లు లెక్కనే ఉంటుంది, కానీ లోపలికి వస్తే గుడి పెద్ద పెద్ద కమాన్లు 2 ఉంటాయి కదా. మనకు పెద్ద దర్వాజా దగ్గర ఒక కమాన్ ఉంది, చిన్న దర్వాజా కాడ ఒక కమాన్ ఉంది. లోపలికి రాగానే ఇంటికి వచ్చినామా గుడికి వచ్చినామా అన్నట్టు అసలు అర్థమే కాదు. చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. లోపలికి ఆడోళ్ళని పంపియ్యరు, మొగోళ్ళే వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. మరి ఆడోళ్ళు ఎట్లా చూడాలి, మరి నువ్వెందుకు పోయినావని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు కదా.
ఆడోళ్ళందరము ఇక్కడ ముంగట చిన్న కిటికీ తీరు ఏర్పాటు చేసిండ్రులా. అక్కడ సాములోరికి హారతి ఇచ్చి ఆ కిటికీ దగ్గర పెడితే అక్కడ నుంచే మేము అందరం మొక్కుకోవాలి. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ముడుపు కడతారు అని అన్న కదా, అంటే లోపలికి వెళ్ళి ముడుపు అనేది సాములోరికి అప్ప చెప్తారు. ఇక్కడ ఒక పంతులు ఉంటారు, 11వ తరం నడుస్తుందని చెప్పిన కదా, పంతులకి చెప్తే ఆ ముడుపుకు సంబంధించిన వివరాలన్నీ చెప్తారు. ఏ రోజు కట్టాలి, మంగళవారమా శనివారమా, మీకు ఏ రోజు వీలు పడితే ఆ రోజు కట్టాలి అని చెప్తారు. దానికి సంబంధించిన కొంచెం చాలీస కూడా చెప్తారు. ఇక్కడ కూడా బందుకు అమ్మవారిది విగ్రహం ఉంది, అట్లనే హోమగుండం ఉన్నది అని చెప్పిన కదా ఇందాకనే, మీరు ఇందాక చూసిండ్రు కదా. అక్కడ ప్రతి పున్నంకు ఇక్కడ హోమం కాలుస్తారు. అట్లనే సత్యనారాయణ నోములు కూడా ఇక్కడ నోచుకుంటారులా. అక్కడ హనుమాన్ చాలీస్ ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీస్ చదివిన తర్వాతనే అందరూ బయటికి వెళ్తారు. ఇంకో ముచ్చట ఏంటంటే, మనం లోపలికి వెళ్ళరాదు, మనం ఆంజనేయ స్వామిలోని ఆడోళ్ళం ఎవరం చూడరాదు అన్నాం కదా, అందుకోసమే మనందరికీ మొక్కుకోవడానికి ప్రదక్షిణలు చేసేటందుకు ఇక్కడ చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ కూడా మంచిగా దీపం పెట్టి చుట్టూతో ఎన్ని ప్రదక్షిణలు మొక్కుకుంటే అన్ని ప్రదక్షిణలు చేసి మంచిగా మొక్కుకుంటారు. మరి ఆంజనేయ స్వామిని స్వయంభుగా నిలబెట్టింది మన సమర్థ రామదాస్ స్వామి కదా. ఆయన ఎందుకు నిలబెట్టిండు, ఇది ధ్యాన మందిరం అని కూడా అంటారు. ఈ ముచ్చట అంతా ఒక కడ నిమ్మలంగా కూర్చొని మంచిగా చెప్తా పాండ్రి. ఇంకో ముచ్చట ఏంటంటే, లోపలికి మొగోళ్ళే పోవాలి, దర్శనం చేసుకోవాలి, ముడుపులు అప్పచెప్పాలన్నా కదా, అది కూడా బనీన్ లేకుండా, ఒంటి మీద ఏం లేకుండా వెళ్ళాలి. అది కూడా ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ప్యాంట్ వేసుకోవచ్చు, పంచ కట్టుకున్న వాళ్ళు కూడా పంచ కట్టుకోవచ్చు. ఏ గుడికైనా కూడా పంచలు తెచ్చుకొని మంచిగా పంచలు కట్టుకొని పోన్రుల్లా చాలా ఏమంటారు విశాలంగా అనిపిస్తుంది కదా. అసలు పంచలు కట్టుకొని పోతేనే ఆ భక్తి అన్నది ఇంకా పెరుగుతుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. పాండిగా ముచ్చటంతా చెప్పుకుందాం. जय जय रघुवीर समर्थ, जय श्री राम, जय केसरी हनुमान, जय गौ माता। सुखासार के पूर्ण वैराग्य जाचे, वसिष्ठा परिज्ञान योगेश्वराचे, कवि वाल्मीका सारी खामान्य ऐसा, नमस्कार माझा सद्गुरु रामदासा। जय जय रघुवीर समर्थ। ఈ సంస్థానము 16th సెంచరీలో నిర్మించబడినది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారైన సమర్థ రామదాస్ స్వామి, ఈ బిలాంగ్స్ టు సజ్జన్గఢ్ మహారాష్ట్ర. ఆయన యావత్ భారతదేశము హిందూ ధర్మ ప్రచారంకి వచ్చినప్పుడు పక్క నుండి మన దగ్గర మూసీ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో, ముందు ముచ్చుకుందా నదిగా ఉండేది, అది తర్వాత మూసీ అయింది దాని పేరు. ఆ ముచ్చుకుందా నది తీరాన హనుమాన్జీకి ప్రతిష్ఠించి లోపల సమర్థ రామదాస్ స్వామి ధ్యానం చేసేవారు. అది ధ్యానస్థానం కాబట్టి లేడీస్ నాట్ అలౌడ్. ఇది ఇంకా ఇది బిఫోర్ హైదరాబాద్ సంస్థానం అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూర లేపనము జరగదు, కుంకుమపు చందనం నూరి అదే లేపనం అవుతుంది. ఆ కుంకుమపుకి హిందీలో కేసర్ అంటారు కాబట్టి కేసరి హనుమాన్. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్యూర్ నేతి దీపాలు ఎప్పుడు వెలుగుతుంటాయి. 5 దీపాలు పంచభూతాలకు సాక్షిగా 5 దీపాలు లోపల ఉంటాయి. ఇంకా ఇక్కడికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా, సంతానం ప్రాబ్లం ఉన్నా, జాబ్ ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా ఇక్కడ ఒక ముడుపు అనేది కడతారు ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే. అది కూడా 9 to 12:30 మార్నింగ్ అవర్స్. ఆ పీరియడ్లో మీరు వచ్చి అది ముడుపు కట్టుకొని, దాని నియమం మేమే చెప్తాము, అది మీరు పాటించాలి. మీ కోరిక ఏది ఉన్నా అది 100% తీరుతుంది. మీ కోరిక తీరిన తర్వాత మీరు హనుమాన్జీకి చందన్ సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి వేయాలి. ఈ సిస్టమ్ ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ 11వ తరం 11th జనరేషన్ మేము. మాకు వంశపారంపర్యంగా ఈ సంస్థానం మేమే నిర్వహిస్తున్నాము. మన ప్రాంగణంలోనే ఒక గోశాల కూడా ఉందన్నమాట. ఇక్కడ స్లాటర్ హౌస్కి వెళ్ళి ఆవులను విడిపించి ఇక్కడ షెల్టర్ ఇస్తాం మనం. ఇప్పుడు 105 గోమాతలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ గోసేవ గురించి కానీ, కేసరి హనుమాన్ సేవ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలని ఉంటే, ఏమైనా చేయించుకోవాలని ఉంటే మీరు నా నంబర్కి సంప్రదించాలి. నా పేరు సందీప్ మహారాజ్. నా ఫోన్ నంబర్ 9393363411. జై శ్రీరామ్.
తొలగించే విఘ్నేశ్వరుడు మన బొజ్జ గణపయ్య. ఇక్కడనేమో మంచిగా బొజ్జ గణపయ్యది ఉంది, అటు బందుకేమో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టిండ్రు, అటు బందుకు శనీశ్వరుడు ఉన్నాడు. అక్కడ కూడా మంచిగా ఇప్పుడు శని పూజలు ఉన్నాయి, ఏమున్నా కూడా అక్కడ కూడా జరుగుతాయి. ఇటు ముంగడికే గోశాల ఉన్నది, చాలా రకాల గోమాతలు ఉన్నారు. అందరినీ చూపిస్తా పాండ్రిగా. గుడి బందుకే అంటే గుడి ముంగట్నే ఇటు కుడి బందుకు ఉంటే గోశాల ఉన్నది. కుడి బందుకైతే చాలా రకాల గోమాతలు ఉన్నాయి, గిరిజాతి గోమాతలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసిండ్రా చిన్న ఆవు లేగదూడ అంటాం కదా మన ఊర్లో, మంచిగా లేగదూడ ఉన్నది, ముద్దుగా ఉన్నది. మంచి ఇక్కడికి వచ్చి కూడా గోమాతలకి రొట్టెలు కానీ బెల్లం కానీ ఇంకా అట్లనే పుట్నాల పప్పు కానీ ఇట్లా అట్టి పండ్లు ఏమున్నా కానీ ఇక్కడికి తీసుకొచ్చి గోమాతలకు పెడతారు. ఇక్కడ గడ్డి కూడా మనం కూడా పెట్టవచ్చు గోమాతలకి, ఎందుకంటే మస్తు గడ్డి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. మనం గోమాతలకు కూడా పెట్టవచ్చు మంచిగా. స్వయంభుగా వెలిసిన శ్రీ కేసరి హనుమాన్ గురించి ఇప్పుడు చరిత్ర చెప్పాలి కదా. చరిత్ర ఏంటంటే, మన రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకు ఎత్తుకపోయిండు కదా. అప్పుడు మన ఆంజనేయ స్వామికి రాములోరు చెప్పిండు గిట్ల సంగతి గిట్ల ఎత్తుకపోయిండ్రని. అది తెలుసుకున్న మన హనుమంతుడు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా నుల్లా. అప్పుడు అది ఇప్పుడు మనం మూసీ నది అంటున్నాం. వెనకటి కాలం నుంచి ఇప్పటికి కూడా కొంతమంది ముచ్చుకుంద నది అనే అంటారు, మూసీ నది అని చాలా తక్కువ మంది అంటారు. ఇయ్యాల రేపట్లో నాయుడు పోరగాన్లు అట్లా సొంటోళ్ళు అయితే మూసీ నది అంటారు. అయితే ఈ ముచ్చుకుంద నది పైన నుంచి ఇట్లా గాలి ఎగురుకుంటూ పోతే, సరే ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా చాలా ప్రశాంతంగా ఉన్నది అనేసి ఈ ముచ్చుకుంద నది తీరంలోనే ఈ నీళ్లు అప్పుడు మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉండే కాబట్టి ఒక మునిగి తేలుదాం అనేసి ఇట్లా మునిగి తేలి ఇట్లా అన్నాడు. అప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ ప్రదేశంలో పడ్డ తర్వాత ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది అనేసి కోసేపు ధ్యానం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ధ్యానం చేసుకున్న తర్వాత ఇంకా లంకకి వెళ్ళిపోయిండు సీతమ్మని తీసుకురావడానికి. అప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు సమర్థ రామదాసు ఏం చేసిండంటే, ఆయన కూడా ఆయన ఉన్న స్థలంలోనే ధ్యానం చేసుకునేసరికి ఇక్కడ ముచ్చుకుంద నది తీరంలో మన హనుమంతుడు ఆంజనేయ స్వామి వచ్చి ధ్యానం చేసుకోబోయిన చోటిది. ఇది ఇక్కడ మనం హనుమంతుడిని పెట్టాలనేసి ఆ సమర్థ రామదాసు ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఈ ముచ్చుకుంద నది తీరంలోనే ఉన్న ఇసుకతోని ఆంజనేయ స్వామి ప్రతిరూపాన్ని తయారు చేసిండు. ఇప్పుడు లోపల మనకు ఆంజనేయ స్వామి కూడా ధ్యానంలో ఉన్నట్టే ఇట్లా నమస్కారం పెట్టినట్టే ఆ విగ్రహ రూపం అనేది మనకు గానొస్తుందిలా. ఆ విగ్రహం కూడా ఇసుకతోని తయారు చేసిండ్లు. ఇప్పుడు మంచిగా పూజలు చేస్తున్నారు. అప్పుడంటే ఇంక ఇసుకతో తయారు చేసి ఇక చందనం ఉంటుంది కదా సాంలోరికి ఇష్టం ఆయేషాన చందనంతో మంచిగా ఇట్లా సాంలోరికి మొత్తం రాసి మంచిగా పూజలు చేస్తుండే. అప్పుడు సమర్థ రామదాసు ఇక్కడ ధ్యానం చేసుకున్నాడు కాబట్టి దీన్ని ధ్యాన మందిరం అని కూడా అంటారు. ఇక ఇంకొకసారి చెప్తున్నా, మీకు అడ్రస్ గుర్తుండాలి కదా. జియాగూడ మన సికింద్రాబాద్ నుంచి జియాగూడ వచ్చే బస్సు 2వ నెంబర్ బస్సు ఎక్కితే సర్రాస్ ఇక్కడనే దించుతారు. ఇంకోటి ఏంటంటే సమయం కూడా చెప్పాలి కదా. ఇంకో సోమవారం నుంచి ఆదివారం దాకా గుడి వేళలో ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు. సమయం కూడా చెప్పుతా. పొద్దుగాల 6 గంటల నుంచి 11:30 వరకు సోమవారం కానీ ఇంకా అట్లనే బుధవారము, గురువారము, శుక్రవారము, ఆదివారం ఉంటుంది. ఇక మన ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం, శనివారం ఆయే. ఆ 2 రోజులు మాత్రం గుడి చాలా సేపు ఓపెన్ చేసి పెడతారు. అది కూడా 6 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం మళ్ళా 5 గంటల నుంచి 8 గంటల వరకు గుడి అన్నది ఈ మంగళవారం, శనివారం ఓపెన్ చేసి పెడతారు. ఇక్కడ ముడుపు కట్టడానికి ప్రతి ఒక్కరు ఉద్యోగం గురించి వస్తారు. ఉద్యోగం రావాలంటే శ్రీ కేసరి హనుమాన్ గుడికి వచ్చి ఒక్క ముడుపు కడితే చాలు ఉద్యోగం ఇట్టే వచ్చేస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకము. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో మన భాగ్యనగరం వాసులే కాకుండా ఇంకా దేశ విదేశాల నుండి కూడా ఇట్లా ఉద్యోగాలు లేనోళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్క ముడుపు కట్టి సాంలోర్ని మనసు నిండా తలుసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇట్టే వస్తున్నాయి. వచ్చిన తర్వాత కూడా ఒక పని చేయాలి సాంలోరికి. ఇక్కడికి వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం రాకముందు కూడా మనం ముడుపు కడతాం కదా, అప్పుడు కూడా నెయ్యి సమర్పణ చేయాలి. నెయ్యితోటే ఇక్కడ దీపాలు అన్నటి అంటే లోపల సాంలోర్ దగ్గర దీపాలు వెలిగిస్తారు. మీకు బయట నుండి చూస్తే దీపాలు 2 దీపాలు కనబడతాయి.
కానీ లోపల 5 అఖండ దీపాలు ఉంటాయి. అవి ఎల్లవేళలా నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కూడా నెయ్యితోటే వెలిగిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే సాములోరి పాదాల దగ్గర నీళ్ళు వస్తాయి. అవి నిత్యం వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళు చల్లుకున్న నీళ్ళు కొంచెం తీర్థంలాగా తాగినా కూడా మన లోపల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎసొంటి రోగాలు ఉన్నా తొలగిపోతాయి. ఇది చరిత్ర. పబ్లిక్ ఎట్లా అనిపించింది? 500 ఏండ్ల సందున్న మన శ్రీ స్వయంభుగా వెలిసిన శ్రీ కేసరి హనుమాన్ మందిర్, హనుమంతుని గుడి చరిత్ర, హనుమంతుని చరిత్ర మంచిగా అనిపించిందా? ఇది కార్వాన్లో ఉన్నది. ఒక్కసారి సమయం చూసుకొని రాలి, ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని రుల్లా ఎసొంటి బాధలున్నా అన్నీ తొలగిపోతాయి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వస్తే. మీకు ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి పబ్లిక్. మరి ముడుపులు ఎక్కడి నుండి తెచ్చుకోమంటారు, ఇంటికా నుండి పట్టుకొచ్చుకోమంటారా అని అనుకునేరు. ఇగో ఈ గుడి బందుకే, ఎడమ బందుకే చిన్న కిరాణం షాప్ ఉంటుంది. అందులో ముడుపులు కూడా ఇస్తారు. కొబ్బరికాయ, ఎర్ర కనుము, మనం చాలీస చదువుకోవాలి కదా, జపమాల అంటారు కదా, అది కూడా ఇస్తారు. ఇక్కడనే ఎంతో ఉంటుంది, 200 500 ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ పైసలు ఇచ్చినాం అనుకొని మనకు ముడిపిస్తారు. ఇక్కడ అయ్యోరు ఉంటారు. అయ్యోరు అన్నీ చెప్తారు. అసలు మీకు ఏ డౌట్ లేకుండా మంచి వివరంగా చెప్తారు. ఇగో మరి నేను ఆఫీస్కి టైం అయింది, పోవాలి కదా. మీరు ఒక పని చేసి పెట్టుండ్రే, వలయం టీవీ చూస్తున్న వాళ్ళు చూసుకుంటూనే ఉండుండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, గంట కూడా కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి. మరి ఈ గుడి గురించి ఎట్లా అనిపించింది, గుడి చరిత్ర చెప్పినా కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఉంటా మరి. శనార్థి.